హలో అండి. జనరల్‌గా మనము సింపతి, ఎంపతి అనే పదాలను వినుంటాం. అయితే బేసికల్‌గా సింపతి అంటే ఏంటి? ఎంపతి అంటే ఏంటి? ఏది అవసరము? ఎంతవరకు అవసరము? ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపతి అంటే ఒక ఎదుటి మనిషి బాధను గానీ, ఇబ్బందిని గానీ మనం తెలుసుకొని బేసిక్‌గా మనం చూపించే కన్సర్న్. వాళ్ళ ఫీలింగ్స్‌ని మనము రికగ్నైజ్ చేయడం, గుర్తించడం అనమాట. ఎంపతి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బాధను మనము డీప్ లెవెల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవడం. వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనకి ఎలా ఫీలింగ్ కలుగుతుంది అనే దాన్ని మనము ఇండైరెక్ట్గా ఫీల్ అవ్వడము ఎంపతి. ఎంపతి అండ్ సింపతి అనేది ఒక హ్యూమన్ బీయింగ్కి చాలా అవసరం. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వాటిని గుర్తించడం అవసరము. అలాగే వాళ్ళ పెయిన్ ఏ రకంగా ఉంది, ఎంతలా వాళ్ళు బాధపడుతున్నారు అనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అయితే బేసిక్గా సింపతి అనేది కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాము. అంటే దాన్ని మనము వేరే వాళ్లకు ఇబ్బంది కలిగినప్పుడు గుర్తించడము, మాట్లాడము అలా చేస్తూ ఉంటాము. అయితే మన క్లోజ్ రిలేషన్స్ ఉన్నప్పుడు సింపతి కాకుండా ఎంపతి చూపించడము చాలా అవసరం. ఎందుకంటే మన రిలేషన్ని బట్టి వాళ్ళను ఓన్లీ వాళ్ళు బాధపడుతున్నారా అని గుర్తించడం కన్నా వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోగలగడము చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉండడం వల్ల అవతలి మనిషి యొక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వడము సెకండరీ అయినప్పటికీ ఆ ప్రాబ్లం నుండి బయటపడడానికి వాళ్ళు ఎలా ఆలోచించాలి ఏంటి అనేది ఒక మానసిక స్థైర్యము, సహాయము, సపోర్టు మనం గనక చేసినట్టయితే వాళ్ళు ఆ ఇబ్బంది నుండి బయటపడినా పడకపోయినా కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు. దాంట్లో కూడుకుపోయి డిప్రెషన్కి, స్ట్రెస్కి లోనవ్వకుండా కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు. సో ఇప్పటి నుండి అయినా మీరు ఈ ఎంపతి, సింపతి అనేది మీ అలవాటుగా మార్చుకుంటే కనుక అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఒక మనిషిలా ఉండడానికి ఈ రెండు ఒక సొసైటీలో ఉండడానికి చాలా అవసరమైన లక్షణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.